నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకుల సమావేశం జరిగింది. నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా వాహనదారులు, ఆటో కార్మికులు, రైతాంగం అందరూ ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం మాత్రం త్వరలోనే పెట్రోల్ డీజిల్ కొరత తీరుస్తామని చెప్పడం శోచనీయమని అన్నారు. ఈ డీజిల్ పెట్రోల్ కొరతను తీర్చడంలో ప్రభుత్వమే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రజల ఇబ్బందుల్ని తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాటం చేపడతామని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్లో రెండో ఫేజ్ ఎలక్షన్ పోలింగ్ బుధవారం జరుగుతుందని, పోలింగ్ అనంతరం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్కు ₹10 నుండి ₹20 వరకు, డీజిల్ ₹30 నుండి ₹50 వరకు పెంచడానికి సిద్ధంగా ఉందని ఆరోపించారు. ప్రజల్ని మోసం చేయడమే బీజేపీ విధానమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు చిన్న మురళీకృష్ణ, జిల్లా ఎస్టీ విభాగ అధ్యక్షులు బండి అభిషితుడు, నిడదవోలు నియోజకవర్గం ఎస్సీ విభాగ అధ్యక్షులు కాకి కిషోర్, నిడదవోలు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగ అధ్యక్షులు పుచ్చ కలవరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ వల్ల సుమారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతేకాకుండా ముఖ్యంగా ఆటో వర్కర్లకి వారు ఆటో తోలితే కానీ జీవనం గడవని పరిస్థితి. అటువంటి ఆటో వర్కర్లు సైతం ఆటోలు డీజిల్ దొరక్క. నమస్కారం అండి. నా పేరు మేడవరపు భద్రంధర, నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి. ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టవలసి వస్తుందంటే, గత 10-15 రోజుల నుంచి డీజిల్, పెట్రోల్, గ్యాస్ కొరత గురించి వింటా ఉన్నాం. కానీ కూటమి గవర్నమెంట్ వారు డీజిల్ పుష్కలంగా ఉంది, పెట్రోల్ పుష్కలంగా ఉంది అంటున్నారు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు అండి. యంత్రాంగాన్ని పంపిస్తున్నారు. యంత్రాంగం కూడా మా దగ్గర స్టాక్ బాగానే ఉంది అన్నారు. మరి అంతా బాగున్నప్పుడు కిలోమీటర్ లైన్లు ఎందుకు ఉన్నాయండి? ఈ డీజిల్ కొరత వల్ల ఆఫీస్కి వెళ్ళబోతున్నాడు. మరి ఎంత దుర్మార్గంగా జరుగుతుంటే గవర్నమెంట్ వారు మా దగ్గర మాత్రం బాగా ఉంది పుష్కలంగా. దీనికి గవర్నమెంట్ వారు స్పందించి, ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు మీరు అర్జెంట్గా స్పందించి తగిన యంత్రాంగాన్ని సృష్టించి మీరు అర్జెంటుగా పంపిస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ చేస్తామండి. ఇక రాబోయే రోజుల్లో చూసుకుంటే ఇది మండు ఎండల్లో కూడా ఇంకా ఉండే కొద్ది ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది. కనీసం మీరు వాటర్ ఫెసిలిటీ అలాంటిదైనా కల్పిస్తున్నారా? ఎన్ని వీడియోలు చూస్తున్నారో, TV9 చూడండి, ABN చూడండి, ఏ ఛానల్ చూసుకున్నా గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. దీని మీద తక్షణ చర్యలు తీసుకుంటారని చెప్పి, రేపు వెస్ట్ బెంగాల్లో సెకండ్ ఫేజ్ ఎలక్షన్ జరుగుతుందండి. రేపు సాయంత్రం 5 or 6 గంటలకు ఎలక్షన్ అయిపోద్దండి. అయిపోగానే కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచేసిందని చెప్తారు, కానీ మా కూటమి గవర్నమెంట్ పెంచిందని చెప్పరు. ఎందుకనంటే దొందే కదా, అందరూ ఒకటే కదండి. ఎలక్షన్ మరుక్షణం డీజిల్, పెట్రోల్ మీద గ్యారంటీగా రేట్లు పెంచుతారని చెప్పి మేము హెచ్చరిస్తున్నామండి. కూటమి గవర్నమెంట్ ఇప్పటికైనా రైతాంగం మీద మీకు అభిమానం ఉంటే కనుక పెరిగిన రేట్లని ఏపీ ప్రభుత్వంలో పెంచుకోకుండా వాళ్ళకి సబ్సిడీ ఇస్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తామండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.